హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాక్టర్ డైలీ బ్లాగ్. అమ్మ టమాటా సార్ సూపర్ చేసి చెప్తున్నావా? చెప్పినాని ఏం చేస్తున్నావు అమ్మా? ఏం తెచ్చినా చెప్పు. కాదమ్మా, మన వాళ్ళకి అది టమాటా సార్ సూపర్ చేస్తావా నువ్వు? మన వాళ్ళకి చూపిద్దామా? చూపిద్దాం. హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రుచికరమైన టొమాటో చారు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. వాటికి కావాలి ఎర్రగా పండిన టొమాటోలు 4, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర, నెక్స్ట్ కాస్త మిరియాలు, నెక్స్ట్ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, నెక్స్ట్ పొట్టుతో ఉన్న ఎల్లిపాయలు కొన్ని, కొంచెం చింతపండు, కొంచెం చిన్న సైజు అల్లం ముక్క, అలాగే కొంచెం బెల్లం. ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో కాస్త చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. వేశాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 4-5 ఎల్లిపాయలు వేయాలి. వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఆ వాటరు తక్కువగా ఉండేటట్టు చూసుకోండి, మరి ఎక్కువగా వేయకండి. కొంచెం పసుపు వేసి చిన్న మంటపై స్టవ్ పై పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ అయ్యాక అలా మెత్తగా ఉడికిపోతుంది. దానిని పప్పుగుత్తి తీసుకొని మెత్తగా ఎనిపి మనకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. కాస్త మిరియాల పొడి, అలాగే కొంచెం అల్లం ముక్కలు, ఉప్పు వేసుకున్న క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. మరుగుతున్న చారులో కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తిరువాతకి కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే తిరువాత గింజలు వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అంతే, తిరువాత పెట్టేసి చివరిలో టేస్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేసి చిన్న బెల్లం ముక్క వేసి దించేసి సర్వ్ చేసుకుంటే అయిపోద్ది.